సీఎం రేవంత్ మరోసారి ఢిల్లీకి వెళ్లారు. శనివారం విజ్ఞాన్ భవన్లో జరిగేలా కాంక్లేవ్లో పాల్గొనబోతున్నారు. రాజ్యాంగ సవాలు, దృక్పథం, మార్గాలు అనే థీమ్తో ఈ సదస్సు కొనసాగనుంది. రాజ్యాంగంలో నీతి, పరిణామ పాత్రపై న్యాయ నిపుణులు, విద్వాంసులు, విద్యార్థులు చర్చలో భాగస్వాములు కానున్నారు. ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. సుమారు 1200 మంది న్యాయ నిపుణులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరవుతున్న ఈ కాంక్లేవ్ నిర్వాహకులు ఇప్పటికే అన్ని ఏర్పాటు చేశారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు చేరింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో అధికారులు సీఎంకు నివేదికను అందజేశారు. నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని తెలిపేందుకు ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈ కమిటీలో నీటిపారుదల శాఖ సెక్రటరీ, న్యాయశాఖ సెక్రటరీ, జీఏడీ సెక్రటరీ సభ్యులుగా ఉంటారు. కమిటీ నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని ఈ నెల 4న రాష్ట్ర కేబినెట్కు సమర్పించనుంది. మరోవైపు మంత్రులు, సీఎస్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు గతంలో జర్నలిస్టులు అంటే గౌరవం ఉండేది అన్న సీఎం రేవంత్ ఇప్పుడు అంతగా లేదన్నారు. ఒకప్పుడు జర్నలిస్టులు చాలా మంది ప్రజల కోసం పనిచేశారని ఆయన, ఇప్పుడు ఉన్న సమాజంలో జర్నలిజం అలా లేదన్నారు. గతంలో జర్నలిస్టులను చూస్తే మర్యాద ఇచ్చి పలకరించి ప్రెస్ మీట్ అయ్యాక వాళ్ళతో 10 నిమిషాలు మాట్లాడి నేను చెప్పిన దాంట్లో ఏమైనా లోపం ఉందా, నా ఉద్దేశం ఇది అని చెప్పేవాడిని అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొందరు యూట్యూబ్ జర్నలిస్టులను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్య చేశారు. వికారాబాద్ జిల్లా పరిగిలో కాంగ్రెస్ జనహిత పాదయాత్ర కొనసాగింది. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో జనహిత పాదయాత్ర ప్రారంభించనున్నారు. కాంగ్రెస్ ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. జనహిత పాదయాత్రలో ప్రజలను కలిసి వారి అభిప్రాయాలను, సమస్యలను తెలుసుకోవడం జరుగుతుందన్నారు. పాదయాత్ర తెలంగాణలోని అన్ని జిల్లాల్లో నిర్వహిస్తామన్నారు. పాదయాత్రలో రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారని తెలిపారు. ప్రజల ఆకాంక్షతో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందన్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక, ఫిరాయింపులపై సుప్రీం తీర్పు అంశాలపై చర్చించారు. కాళేశ్వరం వల్ల జరుగుతున్న ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలలో కరీంనగర్లో నిర్వహించే బీసీ సభపై చర్చించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను జాతికి అంకితం చేశారు. తొలి యూనిట్ను మంత్రులు ప్రారంభించారు. ప్రజాధనం వృధా కాకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్ణీత సమయానికి పవర్ ప్లాంట్ పూర్తయ్యేలా పనులు చేపిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వం పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేయడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయారు. ప్రభుత్వంపై అధిక భారమైనప్పటికీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకుని ప్రాజెక్టులు పనులు వేగవంతం చేశామన్నారు. మిగిలిన 3 యూనిట్లను వేగవంతంగా పూర్తి చేసి జనవరి 26 నాటికి 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తామన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవ తీసుకున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. భూ నిర్వాసితులకు పరిహారం అందజేయడంతో పాటు ఉద్యోగాల కల్పన కోసం కృషి చేశారన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ స్వాగతించారు. పాచి మారిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదన్నారు. 10 మంది ఎమ్మెల్యేలపై వేటు పడుతుందని, ఆ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్లోనూ బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందన్నారు. డోర్నాకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ పైన సత్యవతి రాథోడ్ విమర్శలు గుప్పించారు. బనకచెర్ల కట్టి తీరుతామని లోకేష్ అంటున్నాడని, కానీ అదే బనకచెర్లను అడ్డుకొని తీరుతామంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎవరి అండ చూసుకుని లోకేష్ బనకచెర్ల కడతామంటున్నారని ప్రశ్నించారు. కేంద్రంలో, తెలంగాణలో తమ మావాలేనన్న ధీమా లోకేష్లో ఉందన్నారు. రేవంత్ సర్కార్ ఏపీతో లోపాయికారు ఒప్పందం చేసుకుందన్న హరీష్, లోకేష్ మాటలపై మంత్రులు నోలు మెదపరని చురకలంటించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్ష పేరుతో రేవంత్ రెడ్డి బీసీలను దగా చేస్తున్నారన్నారు. 4 నెలల పాటు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బనకచెర్ల ప్రాజెక్టుపై అఖిలపక్ష ఎంపీలు మీటింగ్ పెట్టినా రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లపై ఎందుకు పెట్టలేదని నిలదీశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్ రెడ్డి డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. అఖిలపక్షాన్ని సీఎం రేవంత్ ప్రధాని మోడీ వద్దకు ఎందుకు తీసుకువెళ్లలేదన్నారు. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ను నమ్మి బీసీలు ఓట్లు వేశారన్నారు ఎమ్మెల్సీ దాసు శ్రవణ్. మంత్రి పొన్నం ప్రభాకర్ తీరు మారడం లేదు. ఆయన దురుసు ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ శ్రేణులపై పొన్నం విరుచుకుపడ్డారు. హైదరాబాద్, ఖైరతాబాద్ నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతుండగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లపై మంత్రి పొన్నం, ఎమ్మెల్యే దానం ఆగ్రహం వ్యక్తం చేశారు. తమాషా చేస్తున్నారా అంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డులు ఇవ్వలేదన్న వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపిన ఎమ్మెల్సీ దాసు శ్రవణ్ పైన మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూర్చో అంటూ శ్రవణ్ను బెదిరించారు.
సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. బీజేపీ ఫిర్యాదుతో రేవంత్ రెడ్డిపై నమోదైన కేసును ఉన్నత న్యాయస్థానం కొట్టివేస్తుంది. గతేడాది కొత్తగూడెంలో జరిగిన సభలో సీఎం ప్రసంగం వల్ల బీజేపీ పరువుకు భంగం కలిగిందని ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని అన్నారు. ఫిర్యాదులు పేర్కొన్నారు. ప్రజాప్రతినిధుల కోర్టు విచారిస్తున్న ఈ కేసును కొట్టివేయాలని రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి క్వాష్ పిటిషన్ను హైకోర్టు అనుమతించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిలకు హైకోర్టులో ఊరట లభించింది. ఇరువురిపై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును న్యాయస్థానం కొట్టేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తనపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేశారని దీనివల్ల వలన ఫిర్యాదు మేరకు కేటీఆర్, జగదీష్ రెడ్డిలపై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే తమపై నమోదైన కేసును కొట్టేయాలని కేటీఆర్, జగదీష్ రెడ్డిలు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఫేక్ వీడియోలపై ఎలాంటి ఆధారాలు లేవని తీర్మానం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. దీంతో కేటీఆర్, జగదీష్ రెడ్డిలకు ఉపశమనం లభించింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంపై ఈడీ సంచలన ప్రకటన చేసింది. గొర్రెల పంపిణీ పథకంలో 1000 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు అధికారిక ప్రకటన చేసింది. గొర్రెల పంపిణీ పథకంలో 1000 కోట్లకు పై అక్రమాలు జరిగాయి. మాజీ ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో సోదాలు చేశాం. 200కు పైగా బ్యాంకు పాస్బుక్లు సీజ్ చేశామన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్లోని ఈ బ్యాంక్ ఖాతాలను ఉపయోగించారని, 31 సెల్ ఫోన్లు, 20 సిమ్ కార్డులు సీజ్ చేశామన్నారు. 7 జిల్లాల్లో 253.93 కోట్ల అక్రమాలు జరిగినట్లు కాగ్ నివేదికలో ఉందన్నారు. 33 జిల్లాల్లో 1000 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయి. లబ్ధిదారులకు వెళ్లాల్సిన నిధులను ప్రైవేటు వ్యక్తులు తమ సొంత ఖాతాల్లోకి మళ్లించారని తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పాడి రైతు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. భూపాలపల్లిలో ఓ వ్యక్తి బర్రెల షెడ్ను కూలగొట్టారని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ ఏకంగా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులోకి బర్రెలను తోలారు. దీంతో క్యాంపు కార్యాలయంలో ఉన్న నేతలు, కార్యకర్తలు, ప్రజలు గందరగోళానికి గురయ్యారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై చర్యలు తీసుకున్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో గేదెలతో నిరసన తెలిపిన ఓదెలు కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలంటూ జాతీయ రహదారిపై ఓదెలు కుటుంబంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేద ప్రజలు బ్రతికే పరిస్థితి లేదని మాజీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి విమర్శించారు. తమ షెడ్ను తిరిగి నిర్మించాలని ఓదెలు సతీమణి డిమాండ్ చేసింది. వికారాబాద్ జిల్లా పెద్దమూలు మండలంలో అక్రమ మైనింగ్పై టాస్క్ ఫోర్స్ దాడులు జరిపింది. పాషాపూర్ తండా సమీపంలోని అసైన్డ్ భూములు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఎర్రరాయి తవ్వకాలు జరుపుతున్నారు. జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి ఆదేశాలతో పోలీసులు దాడులు నిర్వహించారు. 5 ట్రాక్టర్లు, 2 జేసీబీలను సీజ్ చేశారు. అనుమతులు లేకుండా అక్రమ మైనింగ్కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు. కడప జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. జమ్మలమడుగులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గూడెం చెరువులో చేనేత కార్మికులు అలివేలమ్మ ఇంటికి వెళ్లి ఆమెకు పింఛన్ అందజేశారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు. దేశంలోనే ఎక్కువ పింఛన్ ఇచ్చే రాష్ట్రం ఏపీ అని సీఎం చంద్రబాబు అన్నారు. అర్హులైన వితంతువులకు సాయం చేస్తున్నామని చెప్పారు. పెన్షన్ల విషయంలో మన తర్వాత తెలంగాణ, కేరళ ఉన్నాయన్నారు. పేదలకు సాయం చేస్తే కలిగే తృప్తి మరి దేంట్లోనూ రాదని చెప్పారు. చంద్రబాబు కడప జిల్లా పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. గూడెం చెరువు నుంచి ప్రజావేదిక వరకు చంద్రబాబు ఆటోలో వెళ్లారు. ఆటో డ్రైవర్తో మాట్లాడి అతని సమస్యలు తెలుసుకున్నారు. ఆటో కార్మికుడికి బాడుగు ఇవ్వగా చంద్రబాబుకు ఆటో వాళ్ళ బాదాభివందనం చేశారు. చంద్రబాబు ఆటోలో ప్రయాణించే విజువల్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభమయ్యాయని సీఎం చంద్రబాబు తెలిపారు. 2028 డిసెంబర్ నాటికి తొలి దశ పనులను పూర్తి చేయాలని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. స్టీల్ ప్లాంట్తో జమ్మలమడుగు ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. మంచి కార్యక్రమాన్ని చెడగొట్టడం, పడగొట్టడం ఈజీ, నిలబెట్టడమే కష్టమన్నారు. వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు విధ్వంసం చేశారన్నారు. కేంద్ర పథకాలను నిలిపివేశారని చెప్పారు. ఎన్టీఆర్ ఆలోచన నుంచి రాయలసీమకు సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన చేసినట్లు సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. 3,800 కోట్లతో హంద్రీడీవా పనులు చేపట్టామని చెప్పుకొచ్చారు. త్వరలోనే హంద్రీడీవా పనులు పూర్తి చేసి చెరువులని నింపుతామని స్పష్టం చేశారు. సముద్రంలోకి వెళ్లే నీటిని వాడుకుంటే కరువు అనేది ఉండదని వివరించారు. హంద్రీడీవా లైనింగ్ పనులు, చెరువుల మరమ్మతులు చేపట్టినట్టు తెలిపారు. కడప జిల్లాలో 10కి 10 సీట్లు గెలుస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ కనుమరుగు అవుతుందన్నారు. 2024 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 10కి 7 సీట్లు గెలిచామని, వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 10కి 10 సీట్లు గెలిపించేందుకు ఇక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు. కడప జిల్లాను అభివృద్ధి చేస్తామన్నారు. సూపర్ 6లో భాగంగా మరో కీలకమైన పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్సు పథకానికి సంబంధించిన టికెట్ల రూపకల్పన, సాఫ్ట్వేర్ మార్పులు, సిబ్బందికి శిక్షణ వేగంగా సాగుతున్నాయి.
అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభిస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం 14,000, కేంద్ర ప్రభుత్వం 6,000 ఇవ్వబోతున్నాయని స్పష్టం చేశారు. మొత్తంగా రైతులకు 20,000 ఇవ్వబోతున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. సీఎం చంద్రబాబుపై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇచ్చేది అన్నదాత సుఖీభవ కాదు, అన్నదాత దుఃఖీభవ అన్నారు. సూపర్ 6 హామీల అర్హులు అందరికీ కాదు, కొందరికే అన్నారు. రాష్ట్రంలో 76.07 లక్షల మంది రైతులుంటే కూటమి ప్రభుత్వం ఎంపిక చేసింది కేవలం 47 లక్షల మంది రైతులనే అన్నారు. బిడ్డలకు కోత పెట్టి ఇప్పుడు సుఖీభవ పేరుతో సగం మంది రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. ఆనాడు ప్రతిపక్షంలో పెద్ద పెద్ద మాటలు చెప్పారని, కేంద్ర పథకానికి రాష్ట్రానికి ఏం సంబంధమని మాటల తూటాలు పేల్చారని ఘాటు ట్వీట్ చేశారు. వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు విరుచుకుపడ్డారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గురించి ఇష్టానుసారంగా నోరు పారేసుకున్న నల్లపరెడ్డిని మందలించాల్సింది పోయి ఇంకా రెచ్చగొట్టేలా జగన్ వ్యవహరించారన్నారు. పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే కట్టడి చేయాల్సిన నాయకుడు రెచ్చగొడితే కింది స్థాయి నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడతారన్నారు. మహిళలపై ఇంకా విరుచుకుపడాలనే ధోరణిలోనే జగన్ వైఖరి ఉందని మండిపడ్డారు. కూటమి సర్కారు హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ ఇంటిపై దాడి జరిగితే పరామర్శించేందుకు జగన్ వెళ్లడం తప్ప అని బొత్స ప్రశ్నించారు. పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న బొత్స ప్రతిపక్షాల మీద బురద జల్లుతున్నారని ఫైరయ్యారు. అమ్మఒడి లబ్ధిదారులకు ఒకే విడతలో డబ్బులు ఇచ్చామని కూటమి సర్కారు 3 విడతలుగా ఇస్తుందన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం పేద ప్రజలకు అండగా నిలుస్తుందని ఎమ్మెల్సీ నాగబాబు తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జగ్గే చెరువు కాలనీలో లబ్ధిదారుల ఇంటికి నేరుగా వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు. ఆ తర్వాత పిఠాపురం రైల్వే స్టేషన్ ఆవరణలో జనసేన వీర మహిళలు నిర్వహిస్తున్న ఓ షాప్ను ప్రారంభించారు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదలయ్యాయి. మంగళగిరిలోని డీజీపీ ఆఫీసులో హోంమంత్రి అనిత విడుదల చేశారు. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఏపీలో 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి 2022 జనవరి 22న ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం 5,09,579 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 5,03,487 మంది హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోగా 4,58,219 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత మార్కులను ఓసీలకు 40%, బీసీలకు 35%, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 30%గా నిర్ణయించారు. కూటమి నేతలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. జగన్ పర్యటనకు ప్రజలు రాకుండా అడ్డుకున్నారని, జగన్ పిలవకపోయినా ప్రజలు వస్తున్నారన్నారు అంబటి రాంబాబు. ప్రజల్ని అడ్డుకోవడానికి పోలీసులను వాడుకోవడం సిగ్గుచేటని ఆయన తమ నేతలపై అన్యాయంగా కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. పిట్టకథలు ఆపి నిజాలు మాట్లాడాలన్నారు అంబటి రాంబాబు. లిక్కర్ స్కామ్ కేసులో తన పాత్ర లేదని వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. మద్యాన్ని చిన్నప్పటి నుంచి ద్వేషించానన్నారు. మద్యం కారణంగా తన కుటుంబంలో 2 కోల్పోయాయని తెలిపారు. తను ఏ తప్పు చేయలేదన్నారు. ఏటా 163 మంది వేద పాఠశాలలో చదివిస్తున్నానని, అలాంటిది మద్యం జోలికి ఎందుకు వెళ్తానన్నారు. ఏ తప్పు చేయకపోయినా తనపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. అన్నిటికీ దేవుడున్నాడని, తప్పకుండా న్యాయం గెలుస్తుందన్నారు. కోర్టు నుంచి జైలుకు తరలించే క్రమంలో చెవిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. అవినీతిపై ప్రజల దృష్టి మళ్లించేందుకే లిక్కర్ స్కామ్ అంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ హయాంలోనే అసలైన మద్యం అవినీతి ఫైళ్లలో సంతకాలు చేసి అడ్డంగా దొరికిపోయారు చంద్రబాబు అంటూ విమర్శించారు. దాని నుంచి తప్పించుకునేందుకు వేసిన ఎత్తుగడ ఈ లిక్కర్ స్కామ్ సృష్టి అంటూ ఆరోపించారు. పిట్టకథలు, కట్టుకథలతో లిక్కర్ స్కామ్ దర్యాప్తును సాగిస్తున్నారన్నారు. ఎక్కడో దొరికిన నోట్ల కట్టలకు లిక్కర్ స్కామ్కు ముడిపెడుతున్నారన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. టీడీపీ నేత పల్లపాటి సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మంత్రి కొల్లు రవీంద్ర డైరెక్షన్లో ఆయన ముఖ్య అనుచరుడు రెచ్చిపోతున్నారని ధ్వజమెత్తారు. వారి గొడవలకి తన కొడుకుని ఎందుకు లాగుతున్నారో అర్థం కావడం లేదన్నారు. నీ పుత్రరత్నం ఒక ఆడపిల్లకు మాయ మాటలు చెప్పి ఎక్కడికో తీసుకెళ్లి తాళి కడితే విడదీసింది నువ్వని పల్లంపాటి సుబ్రహ్మణ్యంపై మండిపడ్డారు. అక్రమ మైనింగ్ కేసులో తన పేరు ఉందన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. గతంలో కాకానితో మనస్పర్ధలు ఉండేవని, తాము కలిసి ఎలా వ్యాపారం చేస్తామని అన్నారు. తన ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమన్నారు. చంద్రబాబుకు లేఖ రాయడానికి కూడా సిద్ధమే అన్నారు. తన దగ్గర 1000 కోట్లు ఉన్నాయని నిరూపిస్తే అమరావతికి విరాళంగా ఇచ్చేస్తా అని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఆఫ్రికాలో ఎలాంటి మైన్స్ లేవు అన్న ఆయన క్వార్జ్ మైనింగ్పై ఈడీ విచారణ చేయించాలన్నారు. ఈడీకి తాను కూడా లేఖ రాస్తానన్న ఆయన నల్లపురెడ్డి వ్యాఖ్యల కేసులో 4న విచారణకు వెళ్తానని, జైలుకు వెళ్లేందుకైనా సిద్ధంగా ఉన్నా అన్నారు.
వైసీపీ పాలనలో సీఎం అయినా ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా తప్పు చేసిన వారు జైలుకు వెళ్లడం ఖాయమని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో 60 లక్షలతో చేపడుతున్న అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మద్యం కుంభకోణంలో వెళ్లని జగన్ వైపే చూపిస్తున్నాయన్నారు. అందుకే ప్రజలు సానుభూతి పొందాలని యత్నిస్తున్నారన్నారు. కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ పోటీకి టీడీపీ సై అంటుంది. బరిలో పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి నిలిచారు. సైకిల్ పార్టీ తరఫున ఆమె నామినేషన్ దాఖలు చేశారు. పులివెందుల జడ్పీటీసీ సభ్యుడు 2 సంవత్సరాల క్రితం మరణించడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్ను నిషేధించేందుకు మార్గదర్శకాలను రూపొందించింది. మొదటగా రాష్ట్ర సచివాలయం నుంచే దీనికి తొలి అడుగు పడాలని నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి సచివాలయంలో ప్లాస్టిక్ పై నిషేధం అమలు కాబోతుంది. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, ప్లాస్టిక్ వస్తువులను సెక్రటరియట్లోనికి అనుమతి ఇవ్వరు. బయట నుంచి వచ్చే వాహనాలను పూర్తి స్థాయిలో స్క్రీన్ చేసి వాటర్ బాటిల్ ఉంటే సెక్యూరిటీ సిబ్బంది వాటిని తీసేసుకుంటారు. వాటి స్థానంలో సచివాలయంలో ప్రతి ఉద్యోగికి ఒక రీయూజబుల్ స్టీల్ వాటర్ బాటిల్ని ప్రభుత్వమే ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే క్యాంటీన్తో పాటు అన్ని ప్రాంతాల్లో స్టీల్ బాటిళ్లను ఉంచబోతున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్లో నిందితులకు రిమాండ్ పొడిగించింది కోర్టు. ఈ నెల 13న రిమాండ్ విధించింది. నిందితుల రిమాండ్ గడువు ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. విచారణ చేపట్టిన కోర్టు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు 12 మంది నిందితులు అరెస్ట్ అయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డి, గుంటూరు జిల్లా జైల్లో బాలాజీ, నవీన్ కృష్ణ ఉన్నారు. విజయవాడ జైల్లో రిమాండ్లో ఉన్న కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, దిలీప్, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు ఉన్నారు. విశాఖలో ఏకకాలంలో 20 చోట్ల ఫుడ్ సేఫ్టీ లీగల్ మెట్రాలజీ అధికారులు తనిఖీలు చేశారు. అక్కడ విస్తుపోయే దృశ్యాలు బయటపడ్డాయి. ఫ్రీజర్లలో రోజుల తరబడి నిల్వ చేసిన మాంసాలను ఉపయోగిస్తున్నారు. పైగా వాటిల్లో వాడే మసాలాలు నిల్వతో బూజు పట్టి ఉండటం గమనించారు. క్వాలిటీ లేని ఫుడ్ను విక్రయిస్తున్న వాళ్ళపై అధికారులు సీరియస్ అయ్యారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. అంతకు ముందు ఆమెకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నార్త్ జోన్ డీసీపీ కార్యాలయానికి తరలించారు. గోపాలపురం పోలీసులు ఆమెను ప్రశ్నించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని డాక్టర్ నమ్రత అన్నారు. అజయ్ కల్లం అనే ఆర్మీ వ్యక్తి తనపై తప్పుడు ఆరోపణలు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తారని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీ కోసం ఈసీ ఓట్ల చోరీకి పాల్పడుతుందని ఆరోపించారు. దాన్ని రుజువు చేసేందుకు తమ వద్ద అనుబాంబు లాంటి ఆధారాలున్నాయని తెలిపారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈసీ చేస్తున్న ఓటర్ జాబితా సవరణను వ్యతిరేకిస్తున్న రాహుల్ ఓట్ల చౌర్యం జరుగుతుందని ఆరోపించారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రతో పాటు లోక్సభలో ఎన్నికల్లోనూ అక్రమాలు జరిగాయన్నారు. ఓటరు సవరణ చేపట్టి కోట్లాది మంది కొత్త ఓటర్లను అదనంగా చేరుస్తున్నారన్నారు. 6 నెలల పాటు సొంతంగా దర్యాప్తు జరిపి ఆటం బాంబు లాంటి ఆధారాలను గుర్తించమన్నారు. ఆ బాంబు పేలిన రోజు ఎన్నికల సంఘం దాక్కోవడానికి అవకాశమే ఉండదని కాంగ్రెస్ ఎంపీ ఆరోపించారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామా ఆమోదంతో ఎన్నిక అనివార్యమైంది. దీంతో నెల రోజుల్లో ఎన్నిక ప్రక్రియ పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు అధికారులు. ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9న జరగనుంది. ఆగస్టు 7 నుండి 21 వరకు నామినేషన్ దాఖలుకు అవకాశం ఉంది. ఆగస్టు 22న నామినేషన్ పత్రాల పరిశీలన జరగనుంది. ఆగస్టు 25 వరకు అభ్యర్థులు తమ నామినేషన్ ఉపసంహరించుకోవచ్చు. సెప్టెంబర్ 9న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. అదే రోజు రాత్రి ఫలితాలు ప్రకటిస్తారు. జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్నకు భారీ షాక్ తగిలింది. లైంగిక దాడి కేసులో ప్రజ్వల్ రేవన్నను కోర్టు దోషిగా నిర్ధారించింది. ప్రజ్వల్ శిక్షను కోర్టు రేపు ఖరారు చేయనుంది. తీర్పుతో కోర్టు హాల్లోనే రేవన్న కుప్పకూలిపోయాడు. రేప్ కేసులో మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు ప్రజ్వల్ను కోర్టు దోషిగా తేల్చింది. కర్ణాటకలోని హసన్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రజ్వల్ ప్రాతినిధ్యం వహించారు. గత పార్లమెంటు ఎన్నికల్లో ప్రజ్వల్ ఓటమి చెందారు. ప్రజ్వల్పై రేప్ కేసుతో గౌడ ఫ్యామిలీ అబాసు పాలైంది. రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఊహించని షాక్ తగిలింది. ఈడీ అధికారులు అంబానీకి నోటీసులు జారీ చేశారు. 17,000 కోట్ల లోన్ ఫ్రాడ్, మనీ లాండరింగ్ కేసులో ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 5న విచారణకు హాజరు కావాలని నోటీసులు తెలిపారు. జూలై 24న ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ PMLA కింద అనిల్ అంబానీకి చెందిన మొత్తం 50 కంపెనీలు, 25 మంది బిజినెస్ పార్ట్నర్స్, ఇల్లు, అంబానీ గ్రూప్ కంపెనీల ఎగ్జిక్యూటివ్లకు సంబంధించిన 35కి పైగా ఆఫీసులో ఈడీ ఆకస్మిక దాడులు చేసింది. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ సోదాలో కీలక డాక్యుమెంట్లతో పాటు హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈడీ
ఈడీ దర్యాప్తులో భాగంగా ఎస్ బ్యాంక్ నుంచి రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు 17,000 కోట్ల రుణాలు తీసుకుని అక్రమంగా షెల్ కంపెనీలకు మళ్లించిన అంశంపై దృష్టి సారించింది. రుణం మంజూరు చేయడానికి ముందు ఎస్ బ్యాంకు ప్రమోటర్ల ఖాతాలకు లంచం రూపంలో నిధులు బదిలీ అయినట్లుగా ఆరోపణలున్నాయి. ప్రస్తుతం లోన్ మంజూరు, బ్యాంక్ డైరెక్ట్ క్రెడిట్ అప్రూవల్ మెమోరాండమ్స్, సిఏఎం అంశాలను అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న బంగ్లాదేశ్కు చెందిన మోడల్ శాంతాపాల్ను పశ్చిమ బెంగాల్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. శాంతాపాల్ను బంగ్లాదేశ్లోని బారిసాలకు చెందిన యువతిగా గుర్తించారు. అయితే ఆమె నకిలీ ఆధార్ కార్డులతో కోల్కతాలోని జాదవ్పూర్ ప్రాంతంలో అక్రమంగా నివాసం ఉంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోనే అరెస్టు చేసినట్లు తెలిపారు. బంగ్లాదేశీ మోడల్ శాంతాపాల్ కోల్కతాలోని జాదవ్పూర్ ప్రాంతంలో అక్రమంగా నివాసం ఉంటున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన బెంగాల్ పోలీసులు ఆమె ఉంటున్న అపార్ట్మెంట్కు వెళ్లి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఆమె వద్ద వేరువేరు అడ్రస్లతో 2 నకిలీ ఆధార్ కార్డులు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా ఆమె పేరుపై బంగ్లాదేశీ పాస్పోర్ట్లు చాలా ఉన్నట్లు బయటకు వచ్చాయి. వాటన్నింటినీ సీజ్ చేశారు. దీంతో పాటు బంగ్లాదేశ్కు చెందిన రెజెంట్ ఎయిర్వేస్లో ఉద్యోగిగా పేర్కొంటూ ఆమె పేరుతో ఉన్న ఐడి కార్డును, ఢాకాలో సెకండరీ విద్య అభ్యసిస్తున్నట్లు జారీ చేసిన అడ్మిటివ్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం 71వ జాతీయ చలనచిత్ర అవార్డును ప్రకటించింది. 12th ఫెయిల్ సినిమా జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. జాతీయ ఉత్తమ నటుడు అవార్డును షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాసే పంచుకున్నారు. ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ పురస్కారానికి ఎంపికయ్యారు. నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన భగవంత్ కేసరి చిత్రం తెలుగులో ఉత్తమ చిత్రంగా నిలిచింది. జాతీయ ఉత్తమ కన్నడ చిత్రంగా కండీలు, జాతీయ ఉత్తమ తమిళ చిత్రంగా పార్కింగ్ ఎంపికయ్యాయి. జాతీయ ఉత్తమ హిందీ చిత్రం కథల్ ఎంపికైంది. జాతీయ ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ సినిమా కేటగిరీలో హనుమాన్ అవార్డుకు ఎంపికైంది. జాతీయ ఉత్తమ సినీ గీతంగా తెలుగు పాట ఎంపికైంది. బలగం సినిమాలోని ఊరు పల్లెటూరు అంటూ సాగే పాటకు జాతీయ పురస్కారం దక్కింది. ఈ పాటకు కాసల్ల శ్యామ్ సాహిత్యం అందించారు. జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ మేనల్లుడు జీవి ప్రకాష్ కుమార్ అవార్డుకు ఎంపికయ్యారు. జాతీయ ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్గా సాయి రాజేష్ ఎంపికయ్యారు. సూపర్ హిట్ అయిన బేబీ చిత్రానికి గాను ఆయన ఈ పురస్కారం అందుకొనున్నారు. అంతేకాదు బేబీ చిత్రానికి గాను PVNS రోహిత్ జాతీయ ఉత్తమ నేపథ్య గాయకుడికి అవార్డు ఎంపికయ్యారు.